అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన కార్యకలాపాలకు అనువైన రోజుగా ఉంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పగటి మొదటి భాగం మీ ఇంటికి ఆహ్లాదకరమైన మరియు సంపన్నమైన శక్తిని తెస్తుంది. మధ్యాహ్నం కల్లా ముఖ్యమైన ఇంటి పనులను మరియు మీ అమ్మతో ఏవైనా చర్చలను పూర్తి చేయండి. అలాగే మధ్యాహ్నం కల్లా భూమి లేదా ఆస్తి విషయాలను చక్కబెట్టుకోండి. మీ వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. లగ్నాధిపతి శక్తి మీ జీవిత భాగస్వామితో స్థిరమైన మరియు నమ్మకమైన సంబంధాన్ని అందిస్తుంది. సాయంత్రం తర్వాత ప్రధాన గృహ నిర్ణయాలను వాయిదా వేయండి, ఎందుకంటే ఆకస్మిక అశాంతి లేదా సాధారణ ఆలోచనలు తలెత్తవచ్చు. ఈ రోజు ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సిన రోజుగా ఉంది. ఉత్సాహం కన్నా జాగ్రత్త ఎక్కువగా వహించండి. మీ ఖర్చులను ప్రణాళిక చేసుకోండి, లేకపోతే అనవసరమైన ఖర్చులు జరగవచ్చు. ఆస్తికి సంబంధించిన ఒక విషయం ఒత్తిడికి కారణం కావచ్చు. వ్యాపారంలో మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. పాత స్నేహితునికి ఆర్థికంగా సహాయం చేయడం మీకు సంతృప్తినిచ్చి మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈరోజు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయడంతో ప్రతి లక్ష్యం నెరవేరుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బును ఎక్కడైనా తిరిగి పొందవచ్చు. కొత్త పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యునితో మాట్లాడతారు. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కావచ్చు. మీ అంతర్దృష్టి మరియు భావోద్వేగలోతు ఈరోజు మీ అనుభవాలను సుసంపన్నం చేస్తాయి. మీ ప్రేమైన వారితో సమయం గడపడం ద్వారా మీరు వారితో మీ సంబంధాలను బలపరచుకోవచ్చు. పనిలో మీ కృషి మరియు అంకిత భావం ఈరోజు ఒక కొత్త మలుపు తీసుకోవచ్చు. కొత్త అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఆలోచనలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. మీ ఆలోచనల్లో లోతు స్పష్టత ఉన్నాయి. అవి ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామి లేదా స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఒక చిన్న చర్చ మరింత గాఢమైన బంధానికి దారితీయవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యానికి కూడా మంచిది కావచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. సరిగ్గా విశ్రాంతి తీసుకోండి. ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు సానుకూలతను ఆహ్వానించండి. ఇది మీ రోజు, దానిని సంపూర్ణంగా జీవించండి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. గృహ జీవితంలో చిక్కుకున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఒక మార్గం దొరుకుతుంది. తోబుట్టువులతో సంబంధాల్లో ప్రేమ నిలిచి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పనిలో సవాళ్లు పెరుగుతాయి. మీరు శారీరక మరియు మానసిక ఆందోళన అనుభవిస్తారు. మీరు సామాజిక రంగంలో కీర్తిని పొందవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ భావోద్వేగలోతు మరియు సున్నితత్వం ఈ సమయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మీరు మీ అంతర్గత శక్తిని అర్థం చేసుకుని దానిని మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రేమైన వారితో గడిపిన సమయం విలువను మీరు గ్రహించే సందర్భాలు ఎదురవ్వచ్చు. పని విషయంలో మీరు ఏకాగ్రతతో ఉండి మీ ప్రాజెక్టులను విజయవంతంగా ముందుకు నడిపిస్తారు. సంభాషణలకు మరియు సహకారానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. యోగా లేదా ధ్యానం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీ తీవ్రమైన కృషి మీకు స్ఫూర్తినిస్తుంది. విజయం సాధించడానికి కాలక్రమేణా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విస్తృతం చేస్తుంది, మీ అవగాహనను పెంచుతుంది, మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ మనసును అభివృద్ధి చేస్తుంది. మీ తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలరు. మామూలు పరిచయస్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానుకోండి. ప్రేమ జ్వరం మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా ఉంది, దానిని అనుభవించండి. కొత్త క్లయింట్లతో మాట్లాడడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్దవారు మీకు సహాయం చేయవచ్చు. వివాహం ఒక దైవ వరము మరియు మీరు దాన్ని ఈరోజు అనుభవించవచ్చు. ఈరోజు అవసరాలకు అనుగుణంగా అధిక ప్రయోజనాలు కలిగిన వస్తువులను తక్కువ ధరలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు చేసే కొనుగోళ్లు భవిష్యత్తులో ఉపయోగకరంగా మారి సంతృప్తిని కలిగిస్తాయి. మార్కెట్ పరిస్థితులను పరిశీలించి తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సూచనలతో చేసే కొనుగోళ్లు మరింత లాభదాయకంగా ఉంటాయి. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా పొదుపు కూడా పెరుగుతుంది. లలిత కళలు, సంగీతం, చిత్రలేఖనం లేదా ఇతర సృజనాత్మక రంగాలపై ఆసక్తి పెరిగి వాటిని అభ్యసించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఉత్సాహం పెరిగి మీ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా సమయానికి విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ సృజనాత్మకత ఆలోచనలు మంచి ఫలితాలను అందించగలవు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు, లాభదాయకమైన పరిచయాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన, అనురాగం మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొని ప్రతి పని సాఫీగా సాగుతుంది. మీరు సాధించడానికి ప్రయత్నిస్తున్న లక్ష్యం నెరవేరవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రణాళిక చేయబడతాయి. మరియు త్వరలో పని ప్రారంభం అవుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కాలానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి. బంధువుతో వ్యక్తిగత వాదన జరిగే అవకాశం ఉంది. మీరు వేరే ప్రదేశానికి మారాలని ప్లాన్ చేస్తుంటే నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల మధ్య రాజకీయ వాతావరణం తలెత్తవచ్చు. కాబట్టి పని ప్రదేశంలో మీ ఉనికి మరియు శ్రద్ధ చాలా అవసరం. ఒక ఆఫీస్ ప్రాజెక్టును పూర్తి చేయడం పదోన్నతికి దారి తీయవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం ఉంటుంది. ఇది కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. సానుకూల శక్తి మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీ ప్రవర్తనతో ప్రజలు సంతోషంగా ఉంటారు. మీరు ఒక పెద్ద వ్యాపార సమూహంతో భాగస్వామ్యం గురించి ఆలోచిస్తారు మరియు విజయం ఖాయం. ఈరోజు మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక లాభాలు చూస్తారు. కళారంగంలో ఉన్నవారు సమాజంలో మరింత గౌరవాన్ని పొందుతారు మరియు ప్రజలు మీ సృజనాత్మకతను అభినందిస్తారు. మారుతున్న వాతావరణం మరియు కాలుష్యం ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఆదాయం పెరుగుతుంది. భూమి మరియు భవన ప్రణాళికలు రూపొందించబడతాయి. గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగం సంపాదించే ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టం అత్యంత అనుకూలంగా ఉంది, కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. గాయాలు మరియు అనారోగ్యాలను నివారించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్వదేశంలోనూ విదేశంలోనూ సంతోషం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపడకండి. అపరిచితులను అతిగా నమ్మవద్దు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు మీరు అనవసరంగా తిరగడం మానుకోవాలి. గందరగోళం మీ పనిని ప్రభావితం చేయవచ్చు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు పొందలేకపోవచ్చు. అధికంగా మాట్లాడడం అగౌరవానికి దారి తీయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.